హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? ఈ దిగ్గు ఈ అమ్మ ఇలా ఉడకబెట్టి రెడీ చేసి ఉంచింది. ఈ అరబియ్యం ఉన్నాయి కదా, అది నూక చేసి ఇలా పెడుతుంది. అది ముక్కబెట్టావా? మనం కుడుములు ఉక్క పెట్టుకుంటాం. అలాగే ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా ఏమేసా ఇలా ఉక్క పెట్టి ఇలా రెడీ చేసుకున్నాం అన్నమాట. కుడుములాగే కాకపోతే ఇందులో పచ్చి కొబ్బరి వేసింది. దానికి కావాల్సింది ఇది ఇది ఎలాగంటే జ్యూస్ తయారు చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ ఇది వేస్తున్నాను, లవంగా, యాలకు. అదే కొంచెం బిర్యానీ ప్రిపరేషన్, కొంచెం బిర్యానీకి ఎలాగో అలాగే దీనికి ఇందులో ఉడుకుతాయి అన్నమాట. టమాటో బాగుందా? ఈ కలర్ఫుల్గా ఉన్నాయి కదా. అయిపోయాక చూపిస్తాం. మంట ఎదిగే ఉంది ఇదిగో. ఇది పెద్దది కదా అంటే ఖాళీగా ఇది కొంచెం బాగా ఉడకాలని ఇవన్నీ ఉడికి వేయాలి కదా. ఒకటి ఉంచేసి పిండి కడిగిపోయాలి. ఇది వెల్లుల్లి అల్లం పేస్ట్, అది మెయిన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు ఇంకేం లేదు, టమాటా అంతే గ్రేవీగా. ఇది కడిగిపోతే ఒక కుండ చిదిపేసి వేస్తాం. ఇంకా పుదీనా వేస్తాం. అన్నీ వేసేటివే, టమాటా, కొత్తిమీర, ఇంకేం లేదు. ఉప్పు, పసుపు, కారం. కొద్దిగా కారం వేయి. చాలు చాలు, కొద్దిగా కదా బాగానే వేసాం. ఈవిడ కొంచెం కారం ఎక్కువే ఇట్లా వేసాను, దానికి సరిపడగా చాలు చాలు, ఎక్కువ ఇది. అక్కడే పెట్టాను ఉప్పు. కొద్దిగా మండిపోతే వాటర్ వేసేసి ఇంకొక గ్లాస్. ఇవన్నీ మునగాలి కదా, మునుగుతాయి ఇవన్నీ అందులో పడాలి. అందుకని ఇంకొక గ్లాస్. గ్రేవీ అడుగుతారు పిల్లలు. తిన్నాడా జగదీష్ మొన్న? బాగుంటుంది. కొంచెం వేస్తా, వద్దు సరిపోతాయి. ఈ ఉప్పు చూసుకున్నాక ఆయిల్ మరిగాక ఈ ఒకటి వేసేసి ఈ రెండు ఉండలు పక్కన పెట్టుకుని దాని గ్రేవీ చిక్కబడతాం కోసం అంతే. అయిపోయింది, కొంచెం పోతాను పోయి అనుమానం ఉంటే పోసి ఆఫ్ చేసి